తండ్రి మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది విలువైన ఆస్తి కలిగేవాడుగా ఉండి మరి మిగులు ఆస్తి గలవాడే ఎంతో ఇష్టపూర్వకంగా ఇద్దరు కుమారులు పెంచుతున్నాడు. మరి పెద్ద కుమారుడు, తండ్రి యొక్క పెద్ద కుమారుడు, నాన్న ఏం చేస్తున్నావు? మన ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి? అన్ని లెక్కలు బాగా చూసుకుంటున్నావా? మరి ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసావు, అన్ని విషయాలు మన యొక్క రియల్ ఎస్టేట్ బేస్తరపేటలో ఉన్న ఆస్తులన్నీ బాగానే అప్డేట్ చేసావా? నేకనాబాద్లో ఫ్లాట్ సంగతి ఏం చేసావు? సరే కొత్తపల్లిలో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అది చిన్నోడి పేరు మీద రాసేసి. సరే, మోక్షగుండం దగ్గర ఉన్నటువంటి స్థలం అంతా మందే కదా, బేస్తవారిపేట సినిమా హాల్ దగ్గర ఉన్నటువంటి ఇల్లు అన్నీ. కాబట్టి ఇవన్నీ చిన్నోడు ఎక్కడున్నా పిలు, ఎక్కడికి వెళ్ళాడు? సరే మంచిది, సరే వాడు సరేలే, సరే. ఈ విధంగా పెద్ద కుమారుడు తండ్రి అయిపోయిన తర్వాత చూడండి, చిన్న కుమారుడు, తండ్రికి ఉన్న చిన్నోడు మిస్టర్ టింకు చాలా హుషారుగా మరి మంచి ఆస్తి సంపాదించిన, వాళ్ళ నాన్నగారికి మంచి పేరుంది, విస్తారమైన ఆస్తి ఉంది, మరి అన్నీ ఉన్నాయి, జీవితంలో అన్నీ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. మరి ఫ్రెండ్స్ తనని ఎంతో చక్కగా మాట్లాడేవాళ్ళు, అంత మంచి చెడ్డలు చూసుకునేవాళ్ళు. మరి ఫోన్స్ ఇచ్చి రారా ఓ ఫోటో దిగుదాం, ఏమున్నావు రా అసలు, అబ్బా క్యూట్గా ఉన్నావు, ఏది ఇటు కూడా ఇదిగో, ఏదా ఫోన్ నాకే, నేను చూసుకుంటా, ఇరా చూస్తా, బాగుంది, భలే ఉంది ఫోన్, అబ్బా ఫోను ఏదో, ఒకసారి సెల్ఫీ దిగుతా ఉండి అందరితోటి, హాయ్ నవ్వండి ఒకసారి, హాయ్, ఓకే, అబ్బా అట్లా. కాబట్టి ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ ఉంది, యూట్యూబ్లో ఉన్నాయి, ఇన్స్టా వీడియోస్ చేస్తాను, అన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి మరి ఈ విధంగా నాకున్నటువంటి ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి, దాంతోపాటు డబ్బు కూడా ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, ఏది కావాలంటే అది ఉంది. చూసుకో, ఏంది ఎంత డబ్బు ఉందో తెలుసా నాకు, మా నాన్న ఎంత సంపాదించాడు తెలుసా? సరే కానీ ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బుతో ఏం చేయాలి నేను? వాడు చూస్తే అరే వాడి ఫ్రెండ్స్ని పిలుస్తున్నాడు, ఓహో ఫ్రెండ్స్ వచ్చేసారు, అబ్బో వీడు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, వీడేమో అరే డబ్బు ఏంద్ర రే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, రారా మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, రారా మనకి నీకేం కావాలని చూపిస్తా, రా మంచిగా ఎంజాయ్ చేద్దాం, పద ఫ్రెండ్స్తో తిరుగుదాం, పద. అరే మన జాంజిగిరి మన దోస్తాడు, అసలు ఎవడాడు వాడేడు వాడిని పిలు, ఆడు లేకపోతే అబ్బో అరే వాడు, ఈ లోకంలో కావాల్సింది ఎంజాయ్ చేద్దాం, రే పద మామ వెళ్దాం, బైక్ రైడ్ చేద్దాం, కొత్త బండి కొన్నా నేను, బైక్ రైడ్ చేద్దాం, ఫోన్స్ ఉన్నాయి, డబ్బు ఉంది, ఎంజాయ్ చేద్దాం, అన్నీ ఉన్నాయి. ఇక చిన్న కుమారుడికి ఏం అర్థం కాలేదు, అన్నీ ఉన్నాయా, ఇంకా నాకు కావాల్సినవి ఉన్నాయా, అమ్మో ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా లాభం లేదు, ఇంకా నాకు లోకం కావాలి, ఈ ఇంట్లో ఉంటే సరిపోదు, నేను ఏదో ఒకటి కావాల్సింది, నాకు మా నాన్న అడిగి ఆస్తి అంతా తీసేసుకుంటా, ఇప్పుడే తీసుకుంటా, మా నాన్న దగ్గర ఉన్న ఆస్తి అంతా నాకు కావాల్సింది, బాగానే, అరే నువ్వు తేరా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకురమ్మన్నారు, వెళ్దాం పద అంటున్నారు, పద తీసుకొని వెళ్తా, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా లాగేసుకుంటా అని చెప్పి ఈ విధంగా చిన్న కుమారుడు బయలుదేరాడు నాన్నగారి దగ్గరికి. ఒకరోజు పొద్దున్నే బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేశాడు. నాన్నగారు యథావిధిగా పెద్ద కుమారుడితో కలిసి లెక్కలు వివరాలు అన్నీ చూసుకుంటా ఉంటే చిన్న కుమారుడు ఎంతో వేగంగా నానా మరి నాకు ఆస్తి కావాలి నాన్న, నాకు ఆస్తి ఇచ్చేసే నాన్న. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆస్తి ఇవ్వడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా? ఆస్తి వద్దు నాన్న, అట్లా అడగకూడదు నాన్న, నీ జీవితం పాడు చేసుకుంటావు, వద్దు నాన్న అట్లా చేసుకోబాక, వేస్ట్ చేసుకుంటావు డబ్బులు, నా మాట విన్నానా? రే నువ్వేంద్రా నాకు చెప్పేదే, ఈ విధంగా చిన్న కుమారుడు, నాన్నగారు ఏం చెప్పాలి అర్థం కాక తండ్రి చిన్న కుమారుడి మాట వినేసి ఆస్తి పత్రాలు, ఆస్తి అంతా కూడా చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. ఆస్తి అంతా చిన్న కుమారుడికి రాసి ఇచ్చేశాడు. ఇక తీసుకున్న తర్వాత ఇంకా చిన్న కుమారుడు చూసుకోండి, ఆస్తి వచ్చేసింది, పత్రాలు వచ్చేసినాయి, కావాల్సినంత డబ్బు వచ్చేసింది, ఆస్తి రాశాడు. ఇక చూసుకో, ఆస్తి వచ్చింది, డబ్బు వచ్చే, రండ్రా రే మాకు కావాల్సినంత దొరికిందిరా, మనకు కావాల్సినంత దొరికిందిరా, ఎంజాయ్ చేద్దాం, పదండి మంచి బైక్ కొనుక్కుందాం,
మంచి బైక్ కొందాం, మంచిగా షికారు చేద్దాం పదండి, ఎంజాయ్ చేద్దాం పదండి, ఎంజాయ్ చేద్దాం పదండి, పదండి రా ఎంజాయ్ చేద్దాం. ఈ విధంగా చిన్న కుమారుడితో కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేసి కావలసినంత ఆస్తంత తీసుకొని తిరిగి చెడు వ్యసనాలకు లోనయ్యి కావలసినంత తిరిగారు. మరి ఎంతో సంతోషంగా చిన్న కుమారుడు ఈ విధంగా హ్యాపీగా అన్నీ అయిపోయినాయి, డబ్బంతా వచ్చేసింది, డబ్బంతా దొరికింది. ఒకరోజు జేబులు చూసుకున్నాడు. ఏంటబ్బా డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం డబ్బులన్నీ అయిపోయినాయి, ఏంటి ఇంత డబ్బు అప్పుడే అయిపోయిందా, నా వ్యసనాలు, నా పాప జీవితం, నా అలవాట్లు, అయ్యయ్యో అన్ని డబ్బులు ఒకటేసుకున్నానా, అరే ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది. ఫ్రెండ్స్ వచ్చారు అప్పుడే, ఒకడు వచ్చేసాడు అప్పుడే, ఏ మావా అరే ఏంట్రా సంగతులు, అరే పదరా ఏంది నిన్న వచ్చా మళ్ళీ ఇప్పుడు రావేంటి, డబ్బులే పోరా పో, నీ దగ్గర డబ్బులు లేకపోతే మాకేం పని. అలాగే ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, అరే మామ బయటికి వెళ్దాం పదరా, డబ్బు తీసుకురా బయటికి వెళ్దాం అంటే, పోరా డబ్బులు లేకుండా ఏం చేయరా నువ్వు మాకు పో. అలాగ రెండో వాడు కూడా త్రోసేసాడు. స్నేహితులు అసలేనోడు వచ్చాడు, వాడు జాంజిగిరి ఎగురుకుంటూ వచ్చాడు, మావా వెళ్దాం పదరే. అరే ఉండ్రా డబ్బులు అయిపోయినరా, మొత్తం అన్నీ ఓటేశారు కదా, అయిపోతే ఏంద్రా పోరా పో, నువ్వేడు నాకు కావాలి పో. ఈ విధముగా స్నేహితులందరూ విడిచిపెట్టేశారు. తన జీవితం ఆకలి, నెమ్మది లేని స్థితి. అయ్యో దేవా, ఈ విధంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అన్నీ కోల్పోయాడు, డబ్బు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, రోగం వచ్చింది, వ్యసనాలకు బలైపోయాడు. ఇక నా జీవితాన్ని ఎవడు బాగు చేస్తాడు, అయ్యో నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటిలా అయిపోయింది. వేదన, బాధ, దుఃఖము, ఆకలి. అయ్యో నాకెవరైనా ఒక పని ఇస్తే బాగుండు, నాకేదైనా ఒక పని ఇస్తే బాగుండు, నేను వెళ్ళి పని చేసుకుంటాను, చిన్న చిన్న పనులు చేసుకొని ఏదో నా కడుపు నింపుకుంటాను, ఎవరైనా పని ఇస్తే బాగుండు, తీసుకెళ్ళు, ఎవరైనా పనిస్తే బాగుండు, నా పరిస్థితి ఏంటి. ఈ విధంగా అలా ఉన్న పరిస్థితుల్లో మరి ఒక పందులు కాసేవాడు అక్కడ ఉన్నాడు. పందులు కాసే అతని దగ్గరికి, అయ్యా నాకేమైనా పని, నాకేదైనా పనిస్తే, నాకేదైనా పనిస్తే నేను బతుకుతానయ్యా, ఆకలేస్తుందా, నేను ఉండలేకపోతాను. లేదు బాబాయ్ నీకెవడు పని ఇస్తాడు పో. లేదయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా నాకు పని అయ్యా, నా కడుపు నింపయ్యా, కాస్త పెట్టయ్యా, అయ్యా నీకు దండం పెడతాను. సరే పో ఆ పందులు కాయిపో, ఆ పందులు కాసుకో. ఇక కడుపు తిప్పి ఆ పందులు కాసుకుంటూ, ఆ విధంగా పందులు కాసుకుంటూ, ఆ పందులు మేత మేస్తుంటే ఆ పందుల్ని పక్కకు నెట్టేసి ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు తిన్నాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక చివరికి అన్నీ కోల్పోయిన వాడే, కూర్చో అన్నీ కోల్పోయిన వాడు తన జీవితంలో అన్నీ కోల్పోయిన వాడు ఎలాంటి స్థితికి వచ్చేసినాడు. పందులు తినే ఆహారం తిని ఒక్కసారి వాళ్ళ నాన్నగారి ఇల్లు గుర్తొచ్చింది. నాన్న నా జీవితం ఏంటిలా అయిపోయింది నాన్న, నా బ్రతికేంటిలా అయిపోయింది నాన్న. అయ్యో వద్దు, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు, అక్కడైతే నాకు మంచి వైభవం ఉంది, ఆహారం ఉంది, నా ఇల్లు ఉంది, సర్వ హక్కులు ఉన్నాయి, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎన్నో పాపాలు చేశా, మరి మా నాన్న స్వీకరిస్తాడో లేదో, నా జీవితం ఏమైపోతుందో. అయ్యో నా తండ్రి ఏమో రోజు కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు, ఏడు నా కుమారుడు ఈ రోజన్నా వస్తాడా నా కుమారుడు, నా కుమారుడు వస్తాడా. తండ్రి చూశాడు, చిన్న కుమారుడు వెళ్ళి, నానా నేను వచ్చేసాను నాన్న, నన్ను క్షమించు నాన్న, ఎన్నో తప్పులు చేశాను, నీ ఆస్తిని కాజేస్తాను, నా బ్రతుకు పాడు చేసుకున్నాను నాన్న, నా బ్రతుకంత నన్ను క్షమించు నాన్న. వెంటనే కుమారుణ్ణి తండ్రి లేపి హత్తుకొని తన చేతి ఉంగరం కుమారునికి పెట్టి చెప్పులు కాళ్లకు త్రొడిగి అతనికి కుమారునిగా స్వీకరించి కొత్త వస్త్రములేసి తన కుమారునితో చేర్చుకున్నాడు. ఎంత సంతోషం వచ్చిందో, ఇద్దరు కలిసి ఆ విధంగా కుమారునితో ఎంత సంతోషం. పెద్ద కుమారుడు కూడా వెళ్ళిపోయి చూస్తా ఉన్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఒక సామాన్యమైన తండ్రి కుమారుని చేర్చుకుంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం నా జీవితాన్ని ప్రేమించిన కొరకై నా కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమిస్తాడు. యేసయ్యా నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నా బ్రతుకు మార్చు నాయన, నీ బిడ్డగా నన్ను చేసుకో నాయన.
ఎదగాలి ప్రభువా, నేను ఈ లోకంలో ఎదగాలి, నా బ్రతుకును మార్చు. తీర్మానం చేసుకోండి. అంకుల్ మాట్లాడతారు మీతోటి ఈ లెసన్ ద్వారా. మాట్లాడు. మౌనంగా మనసులో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించు. ఎవరు మాట్లాడద్దు. యేసయ్యా, నేను కూడా తప్పిపోయిన కుమారుని లాగున్నాను. యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. నేను నీ దగ్గరకు వస్తానేసయ్యా. నా హృదయం నీకు ఇస్తానేసయ్యా. నీ రక్తంతో నా పాపాన్ని కడిగేసయ్యా. నా జీవితాన్ని మార్చేసయ్యా అని మనసులో నువ్వు ప్రార్థన చేయి. పిల్లలు ఎవరు మాట్లాడద్దు. యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే తండ్రి ఏ విధంగా సంతోషంతో స్వీకరించి తను కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చాడో, తప్పిపోయిన నిన్ను రక్షించడానికి, నశించిపోయిన నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి నీ కొరకే శిలువలో రక్తమంతా కార్చాడు. శిలువలో ప్రాణం ఇచ్చినాడు యేసయ్య. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసయ్య నేను పాపిని క్షమించంటే చాలు, నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ జీవితం మారుస్తాడు. నీకు మంచి లైఫ్ ఇస్తాడు. చిన్న బిడ్డలు, యవన పిల్లలారా, యవనస్తులారా, ఇంకా ఈ లోకంలోనే జీవిస్తారా? యేసయ్య దగ్గరికి రావా? యేసయ్య దగ్గరికి రా. ఆ కూలర్ సాఫ్ చేసేయండి. యేసయ్యా నన్ను క్షమించు అన్నాడు. యేసయ్య నిన్ను క్షమించే దేవుడు. నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసయ్య నన్ను క్షమించేసయ్యా. ఇదిగో యేసయ్య నేను నీ దగ్గరికి వస్తున్నా. నా హృదయంలో నీకు చోటిస్తే యేసయ్యా, ఒక్కసారి నన్ను క్షమించు. నీ రక్తంతో నా పాపం కడుగు. నా జీవితం మార్చు. హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ VBS కొరకై వారు ఆత్మీయంగా ఎదగాలని కోరి ఇచ్చిన చక్కటి స్కిట్ను బట్టి మీకు స్తోత్రములు. తప్పైన కుమారుడు తండ్రి ప్రేమను గుర్తెరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా స్వీకరించాడో మీరు ఈ చిన్న బిడ్డలను స్వీకరించడానికి కొరకే సిద్ధంగా ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలు ఈ స్కిట్ చూశారు. వారి హృదయాలు మిమ్మల్ని చేర్చుకొని మీ దగ్గరకు వచ్చేలాగా నుండి సిద్ధపరచండి. యేసు ప్రభు నామం స్కిట్లో పాల్పొందిన బిడ్డలు దీవించండి ప్రభు. వారి జీవితాల్లో ఇంకా ఎవరైతే మీకు హృదయం ఇవ్వలేదో మీకు హృదయంలో చోటిచ్చే వరకు నుండి సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.